పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న కొండలు అవి తెలియజేయు ఆధ్యాత్మిక సందేశాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆరారాతు కొండ, మౌంట్ ఆరారాత్. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే నోవాహు ఓడ ఆరారాతు కొండల మీద నిలిచెను అని మనం చూస్తూ ఉంటాం. టర్కీ దేశ ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో ఉన్న పర్వత శ్రేణిని ఆరారాతు కొండలు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ కొండల ప్రాంతంలో రెండు ప్రాముఖ్యమైన పర్వతాలు మనకు కనబడతాయి. ఒక దానిని పెద్ద ఆరారాతు పర్వతం అని, అంటే గ్రేట్ ఆరారాత్ అని పిలుస్తూ ఉంటారు. ఇది సుమారు 5137 మీటర్లు, అంటే 16,854 అడుగులు ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ మంచుతో నింపబడి ఉంటుంది. మరొక దానిని చిన్న ఆరారాతు పర్వతం అని, అంటే లిటిల్ ఆరారాత్ అని పిలుస్తూ ఉంటారు. ఇది సుమారు 3,896 మీటర్లు ఉంటుంది, అంటే 12,782 అడుగులు ఉంటుంది. అయితే నోవాహు అతని కుటుంబము జలప్రలయం నుండి ఈ కొండ మీదనే రక్షించబడ్డారు. గనుకనే ఆరారాతు కొండని రక్షించే కొండ అని పిలుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు రక్షణకు నోవాహు ఓడ సూచనగా ఉంది. రక్షణ పొందుకొని ఆయనిచ్చే సురక్షితమైన క్షేమకరమైన స్థితిని పొందుకోవడం ఆరారాతు పర్వతం సూచిస్తూ ఉంది. అయితే రక్షణ అంటే ఆపదల నుండి విడిపించబడ్డం, పాపముల నుండి విమోచింపబడ్డం అనే రెండు అర్థాలు మనకు కనబడుతూ ఉంటాయి. లోకంలో పాపంలో, దుర్నీతి బంధకాల్లో, దుష్టత్వంలో ఉన్నంత కాలము యేసు ప్రభు ఇచ్చే రక్షణ, సురక్షితమైన క్షేమకరమైన జీవితం యొక్క విలువను మనం గుర్తించలేం, వాటిని అనుభవించలేం. గనుకనే దుష్టుడు తాను చేర్చి వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతిని జరిగించిన ఎడల తాను రక్షించబడనని, పాపం నుండి పరిశుద్ధతలోనికి రావాలి, దుర్నీతి నుండి దేవుని నీతిలోనికి రావాలి, వచ్చి యేసు ప్రభు ఇచ్చే పాప క్షమాపణ పొందుకోవడమే రక్షణ అని మనం తెలుసుకోవాలి. ఆ రక్షణలో జీవితాన్ని కొనసాగిస్తేనే యేసు ప్రభు ఇచ్చే సురక్షితమైన పరిస్థితులు, క్షేమము, భద్రత మనం పొందుకోగలం. ఎందుకంటే యేసు ప్రభు నిత్య రక్షణను అనుగ్రహించే దేవుడని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా యేసు ప్రభులోనే రక్షణ ఉంది. ఎందుకంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే ఆమె ధర్మశాస్త్రం వలన కలుగు శిక్షావిధి నుండి రక్షించబడింది. అంతేకాకుండా యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండుటకు వచ్చితమని రూతుతో బోయాజు అనిన మాట రూతు గ్రంథం 2వ అధ్యాయం 12లో మనం చూస్తూ ఉంటాం. గనుక యేసులో ఉంటేనే, యేసుతో జీవిస్తేనే సురక్షితమైన, క్షేమకరమైన, భద్రతతో కూడిన జీవితాన్ని మనం అనుభవించగలం అనే సత్యాన్ని ఈ ఆరారాతు పర్వతం మనకు తెలియజేస్తూ ఉంది. ఆమేన్.